నేను అవినేని లక్ష్మణరావు మల్లారం. మా నాన్న పేరు రాజేశ్వరరావు. నేను 30 ఏళ్ళ కింద మా పాలోళ్ళ దగ్గర ఇటువంటి 43/B 30 గుంటల భూమి కొనుక్కున్నాను. మిగతా భూమి ఇప్పుడు మేమిద్దరము కాస్తు చేసుకుంటున్నాను. అట్టి భూమిలో ఇప్పుడు మాకు మిగతా అన్నదమ్ముల పాలు కూడా ఉన్నాయి పక్క పంటి, దాంట్లో కూడా నాకు పాలు ఉన్నది. ఈ భూమిని మా అవినేని మంజుల వైపాపు జలేందర్ రావు భార్య మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మేము పైపు లైన్ వేయంగా మాకు అడ్డు తలుగుతూ మొదటిసారి నేను 5వ తారీఖున జరిగితే 10వ తారీఖున కంప్లైంట్ చేసిన ఎంఆర్ఓ మన పోలీస్ స్టేషన్లో. వాళ్ళు తర్వాత దీని మీద ఏదో కేసు చేసినామన్నారు. ఆ కేసు కూడా చేస్తే ఊకున్నది, కేసు పంపించినవా నీకెందుకని సార్ దగ్గరికి పోతే నువ్వు వేసుకపో అన్నాడు. వేసుకపోమంటే నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ జేసీబీ తీసుకొచ్చిన. మొదలు జేసీబీ తీసుకుంటే 15,000 దండగా పడ్డది ఆపుతాలు చేస్తే. మళ్ళీ జేసీబీ తెస్తే మొన్న 10,000 దండగా పడ్డది. అయినా నేను 100కి పోల్ చేసిన భూపాలపేట చేస్తే 2 పోలీసు కానిస్టేబుల్ వచ్చేది. వచ్చి వాళ్ళు చూసి కూడా లేదు ఆమె కూడా మీరు 2 పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. పోలీస్ స్టేషన్కి నిన్న పోతే సార్ ఏదో డిఎస్పీ మీటింగ్ అన్నారు, నాకు దొరకలే. ఈ విధంగా పోయిన సంవత్సరం మీకు ఈ భూమి ఉండి 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాల కాస్తులు ఎవరున్నారు? నేనే ఉన్నా. మీరే ఉన్నారు. మరి ఇప్పుడు మీ హద్దు దాటి ఆమె వచ్చి ఇల్లు కట్టుకున్నదానే మీ ఆరోపణ? ఇల్లు కడితే ఆరోపణ చేస్తే ఆమె చాలా మందికి నేను తీసుకొచ్చి పంచాయతీ మాల సర్పంచ్ సాగును వేరే ఊళ్ళో అర్జన గిరిజన పెద్ద మనుషులు తీసుకొస్తే వాళ్ళ కొడుకు బండ పట్టుకొని తీసుకొని వచ్చి మా మీద పడ్డారు. వాళ్ళు కూడా ఏదో ఇది అంతా గోడ పెట్టిండ్రు. ఇంకా పోకమ్మ అని కూడా చెప్తే నన్ను బతికాయించి నీవు ఇక్కడికి వస్తే నేను చంపే పారేస్తా, నీవు రానే రాకని వాళ్ళు భయపెట్టించారు. వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. అయినా నేను ఎదుర్కొని ఉంటాను. మళ్ళీ ఈ సంవత్సరం నేనేదో లైన్ వేసుకుంటానంటే కూడా మళ్ళీ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఇట్లా జొన్న పోసుకుంటే కూడా జొన్న ఫోటో ఉన్నది. ఆ జొన్న పోసుకుంటే జొన్న మేపుతా అంటే కూడా నువ్వు ఎందుకు ఇక్కడ జొన్న పోసినావని ఇంత బండ పట్టుకొని వచ్చి కొట్టుడు పెట్టింది. వాళ్ళ కొడుకు అందుకొని కొట్టి పోలు కూడా 2 పోలు ఇరుగొట్టింది. అయినా మేము ఇరుగొట్టినా కానీ బాధ కాగలేక మేము ఓల్డేజ్లో నాకు 75 సంవత్సరాలు నేను ఏం చేయలేకపోతాను. నా కళ్ళ ఆపరేషను, కాళ్ళ ఆపరేషను. అందుకే ఈమెతో నాకు ప్రాణహాని ఉన్నదని మేము పోలీసు ఆఫీసర్తో కూడా నేను మొరబెట్టుకున్నాను. అయినా వాళ్ళు వస్తాను పోతాను గంతే అవుతుంది. మొన్న కూడా వచ్చి కూడా సార్ రమ్మన్నాడు, కానీ సార్ రమ్మంటే నాకు ఆడది మాత్రం ఏం కూడా నాకు ఆడ జరుగుతలేదు. ఈ విధంగా తిప్పల ప్రాబ్లం ఏందట ఆమె ప్రాబ్లం అంటే ఏదో 100 నీ పేరు మీద 30 గుంటలు ఉన్నది, నాకు 10 గుంటలు వస్తుంది అంటుంది. ఆ 10 గుంటలు నేను చేసే పని కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పొరపాటు చేసిండ్రు. అది ఊళ్ళో పెట్టిండ్రు. కావాలంటే నేను సర్పంచ్ శ్రీనివాసను తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకపోతే కూడా ఆయన కూడా చెప్పిండు ఇది క్లియర్ అయిన వాళ్ళే సార్ అన్నాడు కదా అంటే క్లియర్ అవుతుందా కొన్ని రోజులకు ఆగునండు. అయినా దాన్ని ఓపిక బట్టి దాని కొరకు నేను కలెక్టర్ దానికి కూడా వాళ్ళకు 2-3 సార్లు ఫైల్ ఇచ్చిన. కాపీలు ఇస్తే కూడా వాళ్ళు అట్లనే ఆశ్రయ చేసి కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని అన్నారు. మొన్న భూభారతి కూడా పోయినా. భూభారతి కూడా పోయి నేను ఏది కావాలి ఇది నాకు నా దాంట్లో ఉండేటే తొలగించంటే నీ దాంట్లో లేదా, అది ఓల్డ్ ఉన్నది. ఆ ఓల్డ్ తీసిన వాళ్ళే నీవు క్లియర్ చేసుకో ఏమన్నా చేసుకో అంతసేపు మా అయిన వాళ్ళని అయితే లేదు, మేము ఏం చేయలేవు అని ఆ విధంగా చెప్తాను. మాకు 2 సంవత్సరాలు ఇదే ప్రాబ్లం మాకు జరుగుతుంది. మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను? మాకు న్యాయం మా దాంట్లో తీసి మాకు గోడలు పెట్టుకున్నాడు, మమ్మల్ని కొట్టుడు, ఇండ్లు కట్టుకున్నాడు. దీని వలన మాకు మనస్తాపం చెప్పి గుండె నొప్పి, మా మిస్సెస్ గుండె నొప్పి అయితే కూడా కొంచెం మా పోలీస్ స్టేషన్ కాంచి డైరెక్ట్ వరంగల్ తీసుకుపోయినా ట్రీట్మెంట్ చేసిన. నిన్న కూడా మా మేడం కొన్ని వీళ్ళ మీదకి వచ్చి వాళ్ళ బావలు 2 రఘుపతి రావును రూపేష్ రావు ఈ మళ్ళీ మంజుల ముగ్గురు వచ్చి కూడా అటకాయించి కాబట్టి జేసీబీ నడవనీయకుండా పైన నుంచి వేసుకొస్తామని కానీ మీరు ఎట్లా పోతారు, మీ సంగతి ఏంది నాని మా అటకాయించారు. అందుకే మా మనస్తాపం చేసి కూడా నాకు నిన్నసారి ఇంట్లోనే పడినా. మా మేడం కూడా గుండె నొప్పి భయానికే మేము ఇంట్లోనే ఉంటాను. ఈ విధంగా చేస్తే మాకు న్యాయం ఎక్కడ దొరుకుతలేదు, స్టేషన్లో పోయి దొరుకుతుంది. పెద్ద మనుషులు అంటారు కదా, వాళ్ళు చెప్తే వినేటోళ్ళు కాదు. ఆ మంజులైనది రఘుపతి రూపేష్ ఉన్నాడు, వాళ్ళు ఇటువంటి పంచాయతీలలో లేదా బలంగా ఉన్నారు కాబట్టి నీకు నుంచి ఏది కాదని నేను భయపట్టించి నీ దాని నుంచి పట్ట చేసుకుందామని చూస్తాను. కానీ పెద్ద మనుషులు అదే విధంగా చెప్తాను. నేను దానికి ఏం తట్టుకోలేక ఇప్పుడు ఎవరి దగ్గర కానీ ఇదే విధంగా తిరుగుతూ నేను బాధతోనే అనుభవిస్తాను. నాకు ఈ న్యాయం జరగాలంటే నేను ఎక్కడికి పోవాలని ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోవన్నా, లేకపోతే పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి పోవన్నా, మీ దగ్గర విలేకరుల దగ్గరికి పోవాలని ఇదే రంది మీద తిరుగుతాను. మరి ఇప్పుడు కూడా మాకు న్యాయం చేసేటంటి
అటువంటిది కావాలని. సర్వే నెంబర్ ఎంత మిస్ అయిన సర్వే నెంబర్ ఎంత? 43/B నాకున్నది. అది 43 B1 ఒకటి ఉన్నది, అది మిస్ అయి ఉన్నది. అది కూడా నాది కాదు. వాళ్ళు ఏందంటే ఆరోపణ నువ్వే చేపించినవు, నువ్వే తీపియాలి అంటే నాకు దాంతో సంబంధం లేదు. నేను లేనప్పుడు హైదరాబాద్లో ఉన్నా. దానికి కూడా మీకు వచ్చిందంటే నాకు హత్య చేస్తాననే వరకు వాళ్ళు పోయే వరకు దాన్ని ఊళ్ళో పెట్టి వెరిఫికేషన్లో వీఆర్ఏ నేను అడిగితే పట్వారిని అడిగితే డబల్ ఖాతా పడ్డది. ఆ ఖాతాను మేము ఏం చేయలేము, అది ఏదైనా ఆప్షన్ వచ్చినప్పుడే మేము తీర్థంగా అంతసేపు మమ్మల్ని కాదు అని వాళ్ళు చెప్పిండ్రు. ఎంఆర్ఓ దగ్గరికి మన వీఆర్ఓ దగ్గరికి కావాలంటే వీఆర్ఓతో మీ టేబుల్ రికార్డ్ చేయించిన అది మీరు వినుర్రి. అది వాళ్ళు చెప్పేవి కూడా కరెక్ట్ వింటేనే మీరు కరెక్ట్ దాన్ని ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి. వాళ్ళు భూభారతిలో పెట్టుకోలేదా? మరి భూభారతలు వాళ్ళు పెడతలేరు. ఎందుకంటే నీ పేరు వింటే నేనే పోయిన ఆఖరికి. ఎందుకంటే మనకు వచ్చిన భూభారతలు వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయని కూడా క్లియర్ చేసే వల్ల మీకు చేస్తా. మరి అది ముగ్గురు పోయి తల 10 ఉంటుంది, నీకెంత చేసి కూడా వాళ్ళకింత అది వచ్చేరాకలేదు. నీకు రాకున్నా కానీ నీ భూమి నుంచి చేయాలి. అంతసేపు చేయకపోతే మేము విడిచిపెట్టము. ఈ పైపులన్నీ నేను ఏ రాత్రి కూడా మేము బోనీయం నరికి పారేస్తాము. మా మీదకి దౌర్జన్యంగా కొట్టేందుకు ముగ్గురు వస్తారు. అంత మొదలు పోయిన సంవత్సరం కూడా వాళ్ళ కొడుకు ఆమె కూడా ఇంత బండలు పట్టుకొస్తే కూడా పెద్ద మనుషులు ఉన్నారు చాలామంది. కావాలంటే మా సర్పంచ్ ఉన్నాడు, మాజీ సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళకు కూడా లెక్క చేస్తారు. బండలేసి అమ్మాయికి అట్లా పెడతానంటే నిన్ను ఇక్కడికి పడితే చంపే పారేస్తాం, నువ్వు ఎక్కడెక్కడో పట్టాలన్నీ నీవు చేస్తేనే అవుతుంది అంటే నేను ఎక్కడికి పోతే నాకే ఏటి కట్టది. ఓదాల మండల మంత్రి మండల 5 ఎకరాలు మా అన్నయ్య చేసేది ఉన్నది. అయినా ఇప్పటికి చేయకుండా కూడా నేను అనుభవిస్తాను. ఏదో అన్నయ్య పేరు మీద అప్పుడు ఉన్నది, ఇప్పుడు రైతు బంధు వస్తుంది కాబట్టి ఎవరికి ఉంటుంది అంటే ఆయన కూడా చేస్తలేదు. అది కూడా చేయనీయకుండా నువ్వే అడ్డుపడతాను. ఆమెకు కూడా 3 ఎకరాలు రావాలని అంటుంది. కావాలంటే మన ఇద్దరం కూడా పోయి తిరుగుదామంటే ఆమె ఎక్కడే తిరుగుతుంది, ఎక్కడ మినిస్టర్ల దగ్గర తిరుగుతుంది, ఎవరి దగ్గర తిరుగుతుంది. నా దగ్గర రానియకుండా నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వే దాని కారణం అంటే నేనే నాకు పైర బాగున్నదంటే పైర ఉండే అంటే నా భూమిని నేను అక్కడ చేసుకున్నాను కదా మంచరి మండలి చిన్న హోదాలను. అయినా నన్ను ఇంటలేదు. నువ్వు అక్కడిది కూడా చేయించరాక నేను విడిచిపెట్టాను అంటాను. ఈ విధంగా చాలా ఇబ్బంది పెడతాను ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి. అంటే సర్పంచ్ వాళ్ళు పంచాయతీ చేసినప్పుడు ఏం జరిగింది? పంచాయతీ చేసిందంటే అమ్మ నువ్వు ఈ గోడ బాగా పెట్టుకొచ్చినావు, కనీసం గట్టమోకాన్ని తిరిగిపెట్టా అంటే లేదు నువ్వు ఇక్కడ కనబడితే చంపే పారేస్తాను. కొడుకు బండలు పట్టుకొని వచ్చింది. కావాలంటే మన సాక్షులు కూడా ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒక 50 మంది వచ్చారు. పంచాయతీ డేట్ కూడా పెట్టుకున్నాం, డేట్కున్నా ఇంటలేదు. వినకపోతే మాకు ఇప్పుడు ఎమ్మడి ఉండు కాబట్టి ఉంటుంది. మిగతా 2 అన్నదమ్ముల కొడుకులున్నారు, వాళ్ళ తను ఈయన లొలి పెట్టుకుంటాను, ఈయన పోని గంగర పోని మాకేందని వాళ్ళు మా దగ్గర కూడా వస్తలేరు. ఈ గోడ పెడతా అంటే కూడా ఇప్పుడు ముగ్గురం పంచుకునేది ఉన్నది. అయినా కూడా ఆపుదాలు చేస్తే కూడా ఆగుతలేదు. ఇక కాకపోతే ఇప్పుడు మేము పంచుకునేందుకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఈ మధ్య భాగం అంతా పెద్ద బావి, ఇంట్లో తల 10 గుంటల కూడా 10 గుంటలు బావి కిందనే పోతుంది. అది కూడా లేదు నాకు చేయాలంటే నీకెంత చేయాలి, వాళ్ళకెంత చేయాలి తప్ప నాకు వచ్చినా కానీ చేతులు కావచ్చు. రాకముందే నన్ను సర్వతిప్పల పెట్టి నీవు చేసే రాక నేను లైన్ పోనీయే మీ దానికి నీ అక్కడి భూమి, ఆ భూమి కూడా పొత్తులే కదా నీది కాదమ్మంటే లేదు అది మీ అన్నదమ్ములు పంచుకున్నారు కాబట్టి నేను కూడా అటు పోనీయనని అడ్డుపడుతుంది. ఈ విధంగా 2 సార్లు అడ్డుపడ్డది. ఒకసారి 15,000 రూపాయలు జేసీబీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. మొన్న 10,000 ఇస్తే కూడా మొదలు పెట్టగానే ఉరికి వస్తుంది, అడ్డుపడుతుంది. ఏమంటే ఆడామె అని నేను ఏం లేకపోయినా, ఎందుకంటే ఆడామె జోలికి పోతే ఒక్క మాట కూడా అంటలేను. మాట అంటే ఆమె నాకు రివర్స్ అయ్యేది. 10 మందిలో నాకు పరువు వస్తుంది. పెద్ద 75 వయసులో మేము ఏం చేయలేకపోతాం. దానికి పరిష్కారం కొరకే మీ ఎమ్మడి అందరి కొరకు. ఏంటమ్మా ఏంది మీ బాధ ఏంది చెప్తాలి? అంటే మాకు నిన్న జేసీపీ కాడ కూడా లొల్లి బాగా అయింది. ఇటు మస్తు మాటలు ఆమె మస్తు మాట్లాడుతా అంటే ఇక మస్తు బాధ అనిపించింది. మేము ఒక్క మాట కూడా అనలేదని జేసీపీ గడ్డ మంచిగా మాట్లాడుతా అంటే ఇక బాగా ఇది చేస్తాను మమ్మల్ని అసలు వేసుకొని అని. మనం ఏమన్నా అంటే మీదకి వస్తుందా, మేము నేను ఒక మాట మాట్లాడలేదు. ఇలా చేసి కరెక్టేనా సార్ చెప్పండి, అట్లా చేసి ఒకటి చేస్తాను మమ్మల్ని. నాకు అసలు ఉండు ఆపరేషన్ అయింది. అసలు ఒకటి చేస్తారు. మొన్న టెన్షన్ పెట్టింది, ఇప్పుడు టెన్షన్ పెట్టింది. మాకు పైకి నేనైతే కింద నేనైతే ఇదే సంగతి. మరి మళ్ళీ ఆయన ఫోన్ చేయకుండా ఏమి మనకి చేసి తీసుకొచ్చుకున్నప్పుడు మనం వేసుకొని ఇలా దాన్ని పట్ట చేయకుండా ఊకుంటాం మేము చెప్పరు. అట్లా చేస్తాము మమ్మల్ని. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను ప్రజలను మీరు ఏం కోరుతున్నారు? రెవెన్యూ వాళ్ళకు పోవాలి. ఏమన్నా పొరపాటు జరిగితే నా మీద కంప్లైంట్ చేసుకొని ఆమె తిరగాలి. కానీ నేను చేయాలంటే నేను చేసిన నేను పెద్ద మినిస్టర్ కాదా, నా దగ్గర రెవెన్యూ అధికారం లేదా, కలెక్టర్ కాదా. నేను చెప్పినట్టు వాళ్ళు వింటానంటే మరి వాళ్ళు ఎట్లా చెప్తారో చెప్పాలి.
నా మీద అంటాంది, నువ్వు రెవెన్యూల దగ్గర పోయినావు, నువ్వు పైసలు ఇచ్చినావు, ₹1,00,000 ఇచ్చేదని నీకు కొట్టిండు, మేము పైసలు ఇచ్చినా మాకు కొడతలేడు, మళ్ళీ తీర్తలేడు, నువ్వే పెట్టిస్తానవు తీర్తానవు అని అంటుంది. కాదమ్మా, నాది ఏటిగాట కూడా 5 ఎకరాలు అన్నయ్య చేస్తలేను, నేను ఏం చేయాలి, డిపార్ట్మెంటే అట్లా విధంగా ఉన్నది, అటు పోవాలంటే అటు పోను, మీతోటే సాల్వ్ అవుతుంది అని నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే, లాస్ట్ చివరిగా రెవెన్యూ అధికారులను ఏం కోరుకుంటారు మీరు? రెవెన్యూ వాటాలో అది ఏది ఉన్నదో క్లియర్ ఆల్ చేసి వాళ్ళకే పట్ట చేయాలి, కానీ మాకు దానిలో ఎలాంటి కూడా సంబంధం లేదు. మాకు పట్ట అయితే కూడా వాళ్ళకి చేయాలి, కానీ మా రానియకు మాకు ఇబ్బంది పెట్టాలి కాదా, మాకు ఎందుకు పట్టే రావద్దు, మాకు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి వచ్చేది ఏందో వాళ్ళకి చేసుకోమని అంతే కరెక్ట్. కానీ మాకే చెప్పకూడదు, అస్సలు ఉల్లి వాళ్ళే మేము ఇక ఈ మళ్ళీ వచ్చింది మళ్ళీ ఉల్లి ఇక మాకు వచ్చిందని మన పెద్ద ఉల్లి అవుతుంది మాకు. వాళ్ళకి చెప్పండి అట్నే, వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి చేయండి, కానీ మేము తిరగం. మేము ఎంఆర్ఓకి ఏం చెప్తున్నారు మీరు? ఎంఆర్ఓ అది ఏది ఉన్నదో మా అయితే ఊళ్ళో పడ్డదని క్లియర్ చేసి వాళ్ళకి ఎవరు కస్టమర్ వాళ్ళకి కావాలన్నో వాళ్ళకు చేసేటట్టు ఉండాలి. దానికి నేను 75 ఏళ్ళ వయసు తిరగలేను, ఇప్పటికి నాకు గుండె నొప్పి కాళ్ళ నొప్పి, అందుకొరకే నాకు ఇప్పటికే చేతనైతలేదు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా వాళ్ళే తిరిగి వాళ్ళే చేసుకోవాలి, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందుకొరకే మీ పేరు, మీ ఊరు, మీ మండలం, మీ జిల్లా చెప్పండి. మా ఊరు మల్లారం విలేజ్, మండల్ మలహల్ రావు మండల్, జిల్లా భూపాలపల్లి, జయశంకర్ జిల్లా.